స్వామి, అందరికీ నమస్కారం. ఆ, చాలా మంది చెప్తున్నారు, ఇప్పుడు కొత్తగా చాలా వీడియోస్ కూడా వస్తున్నాయి వావర స్వామి గురించి. మన ఎరిమేలిలో ఆ, ఒక సమాధి ఉంది కదా, ఒక దర్గా లాగా. అక్కడికి వెళ్ళాలి అనే ఒక రూల్ పెట్టింది కేరళ వాళ్ళు. కేరళలో ఒక ఒక స్వామి పెట్టాడు అది ఆ రూల్. కానీ దాన్ని అప్పటి నుంచి ఫాలో అవుతూ వస్తున్నారు. అప్పుడు అనిపించలేదా స్వామి అక్కడికి వెళ్ళకూడదని? ఈవెన్ తల్లిదండ్రులు ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. తల్లిదండ్రులు సంవత్సరం అయ్యి ఉంటే వాళ్ళ సమాధి దగ్గరికి కూడా వెళ్ళరు, బాలేస్తాయి. అలాంటిది మీరు దర్గాకి ఎలా వెళ్తారు స్వామి? వెళ్ళకూడదు యాక్చువల్గా, అది వాస్తవమే, కరెక్టే. ఫస్ట్ లో ఎలా ఇటువంటి రూల్స్ ఉన్నాయంటే, కన్యస్వాములు ఖచ్చితంగా ఎరిమేలి వెళ్ళాలి, ఎరిమేలి వెళ్ళాలి, కరెక్టే. ఆ సమాధి దగ్గరికి, వావర స్వామి దగ్గరికి వెళ్ళాలంటారండి. ఫస్ట్ లో అలా చెప్పారు. ఈవెన్ నేను కూడా వెళ్ళున్నాను. తర్వాత నాకు ఉంది ఫస్ట్ నుంచి డౌట్, కానీ ఏదో అందరూ చెప్పారు వెళ్ళాలన్నట్టు వెళ్ళేవాడిని. ఫస్ట్ లో కన్యస్వామిగా ఉన్నప్పుడు మాకేం తెలియదు కదా. తర్వాత మాల వేయగా ఇది తప్పు అనిపిస్తుంది. నేను ఫస్ట్ లో వెళ్ళడమే, తర్వాత వెళ్ళింది లేదు. ఫస్ట్ కన్యస్వామిగా ఉన్నప్పుడు, ఇప్పుడు 7వ ఇది నేను మాల వేసుకుంటున్నాను, 7th టైము. సో కన్యస్వామిగా ఉన్నప్పుడు వెళ్ళిందే, ఇప్పటి వరకు వెళ్ళలేదు. దయచేసి ఎవరు ఆ తప్పు చేయొద్దు. రెస్పెక్ట్ ఇవ్వండి, ఇతరు వేరే కమ్యూనిటీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం, కానీ మనది మనం కాపాడుకోవాలి. ఫస్ట్ మనం చేయాలి, ఓకేనా? దయచేసి ఈ మాలధారణని రెస్పెక్ట్ ఇవ్వండి. అటువంటివి చేయొచ్చు, సమాధుల దగ్గరికి అలా వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళొద్దు. స్వామి ఏ శరణమయ్యప్ప. సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. చాలా మంది చూసి అలా సరదాగా వెళ్ళిపోతున్నారు స్వామి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్క వీడియో చేయాలంటే చాలా టైం తీసుకుంటున్నాను. అది కూడా ఏంటంటే, ఈ ఎడిటింగ్ ఒక భాగం అయితే, ఒక మన రోజు స్కెడ్యూల్స్ లో కొంత పక్కన పెట్టి మరీ ఒక వీడియోస్ క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ దాని మీద వర్క్ చేసి మరీ వీడియో చేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి ఏ శరణమయ్యప్ప.